భక్తివన్ ప్రేక్షకులకి మరోసారి ధనుర్మాసం యొక్క అభినందనలు. మనమందరం ఈ ఆశ్చర్యమైన ధనుర్మాసం యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాము. మనకి చంద్ర పుష్కరిణి అని ఒక పుష్కరిణి ఉంది. శ్రీరంగంలో ప్రతి క్షేత్రంలో ఒక పుష్కరిణి ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఒక పుష్కరిణి ఉంది. పుష్కరిణి కూడా చాలా ఇష్టం స్వామివారికి. అయితే ఈ చంద్ర పుష్కరిణి ఎలా ఏర్పడింది అనడానికి ముఖ్యంగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. ఏంటంటే చంద్రుడికి 33 భార్యలు, అంటే దక్ష ప్రజాపతి అనే ఒక ప్రజాపతి, ఆయనకి 33 కూతుర్లు కుమార్తెలు. నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా ప్రారంభించి మనకి చూసుకుంటే టోటల్గా 27 నక్షత్రాలు ఉన్నాయి. కానీ కృత్తికా నక్షత్రమే టోటల్గా మనకి 6 మంది కాబట్టి వాళ్ళే ఇంకో 6 యాడ్ అయ్యారు. టోటల్ 7 కాబట్టి ఇంకో 6 యాడ్ అయితే 33 అవుతుంది. 33 మంది. వాళ్ళందరూ, చంద్రుడు బాగా అందంగా ఉంటాడు, సోమరాజ అని పేరు చంద్రుడికి. కాబట్టి వాళ్ళందరూ నాన్న మేమందరం చంద్రుడి మీదే ఇష్టపడ్డాం, మేమందరం ఆయన్నే పెళ్లి చేసుకుంటామని ఏకకంఠంతో అంటే సరే అని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చంద్రుడికి పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేసుకున్నాక భర్త యొక్క నియమనం ఏంటంటే భార్యని ఏ విధంలో కూడా దుఃఖం కలిగించకుండా చూసుకోవాలి అంటుంది శాస్త్రం. ఎందుకంటే నగృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అంటుంది శాస్త్రం. ఇల్లంటే సిమెంటు టైల్స్ దాంతో కట్టింది కాదు. ధర్మపత్ని ఎక్కడ ఆనందంగా, ఎక్కడ ఆవిడ ధార్మికమైన పనులన్నీ జరిగేటట్టు చూస్తోందో, ఎక్కడ ఆవిడ ఆనందంగా ఉందో అదే ఇల్లు అంటుంది. గృహిణి గృహం ఉచ్యతే, ఆవిడ ఉండే చోటే ఇల్లు అని అంటుంది శాస్త్రం. కాబట్టి ఒక భార్య ఉంటేనే బాగా చూసుకోవాలి. ఇప్పుడు 33 భార్యలు, ఎవ్వరికీ కొంచెం కూడా శోకం కలగకుండా చూసుకోవాల్సింది చంద్రుడి కర్తవ్యం ఇప్పుడు. కానీ చంద్రుడు అలా చేయలేదు. చంద్రుడు ఏం చేశాడంటే రోహిణి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ్ని మాత్రం బాగా చూసుకున్నాడు. రోహిణి శశినం యథా. చంద్రుడు రోహిణి అనేవాళ్ళు మంచి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడే దంపతులు అని చరిత్రలో చాలామంది ఈ పదాన్ని వాడారు, వాల్మీకి మహర్షితో సహా. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా రోహిణి 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 అని రోహిణితోనే ఉంటాడు. వేరే వాళ్ళని అవమర్యాద చేస్తాడు. వాళ్ళు ఏవైనా ప్రేమతో ఇచ్చినా పట్టించుకోడు, కావాలని వాళ్ళని హేళన చేయడం అలా ఇలా చేసేవాడు. కాబట్టి మిగతా వాళ్ళందరికీ బాధ వేసింది, ఈయన మనల్ని వైపే చూడట్లేదు, మనమేమో ఇంత ఇష్టపడ్డాం ఇన్ని అని. వాళ్ళందరూ ఏం చేశారు, ఇక్కడ మర్యాద లేదు మనకి, మనల్ని చాలా అవమానం చేస్తున్నాడు, కాబట్టి మనం పుట్టింటికి వెళ్ళిపోదాం అని అందరూ దక్ష ప్రజాపతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి జరిగిందంతా చెప్పారు. చెప్తే ఆయన అన్నారు, కరెక్టే, మీరు చేసింది కరెక్టే, ఎక్కడ మర్యాద లేదో అక్కడ ఉండడం మంచిది కాదు, మీరు చేసింది కరెక్టే అని. అందరూ వెళ్ళిపోయేసరికి చంద్రుడికి కొంచెం పశ్చాత్తాపం కలిగినట్టుంది. వెళ్తాడు, వెళ్ళి దక్ష ప్రజాపతిని అడుగుతాడు, మీ కూతుర్ని పంపించేయండి, నేను చేసింది తప్పే నాకు తెలుస్తోంది, అయితే నాకు ప్రతిజ్ఞ చేయండి, మళ్ళీ నా భార్యల్ని మీరు సరిగ్గా చూసుకుంటారంటేనే పంపిస్తాను అంట. నేను సరిగ్గా చూసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తారు. భార్యలందరూ మళ్ళీ వస్తారు, ఆనందంగా ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ప్రవర్తన, మళ్ళీ వీళ్ళని అవమానం చేస్తాడు, రోహిణితోనే కలిసి ఉంటాడు. అయితే ఇలా చేసి 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 వీళ్ళు కూడా ఇంకా మళ్ళీ పుట్టింటికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళారు, మళ్ళీ వెళ్తే అక్కడ మర్యాద ఉండదు, నేను అప్పుడే చెప్పాను అంటారు పుట్టింటి వాళ్ళు, మీరే వినలేదు, అలా ఇలా వాదన. కాబట్టి వీళ్ళు ఇప్పుడు చంద్రుడు కూడా ఒక గర్వం వచ్చేసింది, వీళ్ళు ఏం చేస్తారులే, మూసుకొని ఇక్కడే పడుండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి.
ఈ కథ మనం అందరూ తెలుసుకోవాల్సిన కథ. ఇలా చాలామంది ఆడవాళ్ళు ఇంకా అవస్థపడుతున్నారు. అయితే చంద్రుడు అలా చేసిన శాస్త్రం మనకొకటి ఉంది కదా, ధర్మం మనకొకటి ఉంది, అది విడిచిపెట్టదు. మనం ఎంత బాగా ఆడుతున్నాం అధర్మంగా అని అనుకున్నా ఏదో ఒక రోజు పడిపోవాల్సిందే, ఎందుకంటే శాస్త్రం మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి ఇటువంటి పాపం చేసిన వాళ్ళకి భార్యల్ని సరిగ్గా చూసుకోకపోతే, భార్యల్ని ఆనందంగా పెట్టుకోకపోతే వాళ్ళకి ఏం శిక్ష అంటే యక్ష్మరోగం అని ఒక శిక్ష ఉంది. మొత్తము అక్కడక్కడ లంప్స్, క్యాన్సర్ లాగా, స్కిన్ క్యాన్సర్ అంటారు. మన స్కిన్లో 7 లేయర్స్ ఉన్నాయి లోపల. బోన్ నుంచి స్కిన్, అవుటర్ స్కిన్ వరకు చూస్తే 7 లేయర్స్ ఉన్నాయి, 7 ధాతువులు. దాంట్లో ఏదో ఒక ప్లేస్లో క్యాన్సర్ వస్తుంది. బోన్ క్యాన్సర్ అని, ఆ క్యాన్సర్ అని, ఈ స్కిన్ క్యాన్సర్, ఇన్నర్ స్కిన్ క్యాన్సర్ ఏదో అంటారు. అవన్నీ చాలా ఉన్నాయి కదా. యక్ష్మరోగం అని అంటారు దాన్ని, క్షయరోగం అని అంటారు దాన్ని. ఇది వస్తుంది అని ఉంది. మనల్ని నమ్ముకొని వచ్చిన భార్యని సరిగ్గా చూసుకోకపోతే ఈ రోగం వస్తుంది అని. స్కిన్ క్యాన్సర్, అవి ఇవి క్యాన్సర్ అంతా వస్తుంది అని. కాబట్టి అట్లా చంద్రుడికి ఆ దోషం వచ్చేసింది. అందుకే చంద్రుడికి చూస్తే మచ్చలన్నీ ఉంటాయి. ఇంకా చంద్రుడికి మచ్చ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే చంద్రుడు అవస్థ పడుతుంటే అర్థమైపోయింది ఆయనకి, మనం చేసిన తప్పు మనల్ని కొట్టేసింది.